హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ కిరాక్ సిస్టర్స్. అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు వచ్చి ఈ వీడియోలో మేము కార్తీక పౌర్ణమి ఎలా చేసుకున్నాం అన్నది చూపించబోతున్నాను. పూజ చేనిక కోసం తులసి చెట్టు, ఉసిరి చెట్టు పెట్టి పూజ స్టార్ట్ చేశాను. పూజకు కావాల్సినవన్నీ ముందుగానే సిద్ధం చేసుకొని పెట్టుకున్నాను, మళ్ళీ లేవకుండా మధ్యలో. ఈ కార్తీక పౌర్ణమి రోజు మనం స్టార్ ముగ్గు వేసి అందులో ఉసిరి దీపాలు వెలిగిస్తే మంచిది అనేసి అని అంటారు. అందుకనే మనం ఎవరమైనా ఫస్ట్గా వేసేది తులసి చెట్టు ముందు స్టార్ ముగ్గు వేస్తామన్నమాట. ఉసిరికాయ దీపాలు ప్లస్ దీపంలలో ఒత్తులు వేసి పెట్టాను అనమాట. 365 ఒత్తులు. వీళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు మేము లైన్గా వెలిగియొచ్చని. ప్రతిసారి అసలు ఉదయమే 5 o'clockకి పూజ చేసుకుంటాం, కానీ ఈసారి ఇంట్లో పెయింటింగ్స్ వేస్తున్నారు కదా, వాల్కి వచ్చి వాళ్ళు పెయింటర్స్ పెయింటింగ్ చేస్తామంటే వెయిట్ చేసాము ఇంకా ఈవినింగ్ వరకు. ఈవినింగ్ 4:35 తర్వాత ఇంకా పూజ చేయడం స్టార్ట్ చేసాము. డాడీ ఫస్ట్ ఒక ఉసిరికాయ దీపం జరుగునా నువ్వు హనీ తీసుకో, నువ్వు జరగారు అటు జరుగు హరి. హనీకి అన్నుకి దీపాలు వెలిగించడం అంటే చాలా ఇష్టము. ఉసిరి దీపాలు అందరం వెలిగించేసాము. ఇంకా 365 ఒత్తులు వెలిగించుకున్నారు. కొబ్బరికాయ కొట్టేసి ఇంకా దేవుడికి హారతి ఇస్తున్నాను. మా ఇంట్లో పూజ అయిపోయాక బావ వాళ్ళ ఇంటికి వచ్చాము. అక్క ఉపవాసం చేసిందని అందరినీ ఇన్వైట్ చేశారు. అక్క మేము వచ్చేసరికి పూజ అంతా కంప్లీట్ చేసింది. దేవుడి ముందు ఇలా పరవన్నం, పెరుగు, అన్ని కూరగాయలు కలిపి కుక్ చేసి పెడతారంట. ఇంకా ఉపవాసం విడిచే ముందు అత్తమ్మ ఆశీర్వాదం, బావది, మరుదులది ఆశీర్వాదం తీసుకుంటూ రావాలి. ఎవరు చెప్పిరు ఈ రోజు అయ్యచ్చు మీటర్ గీసుంటా అయ్యా ఏమలవేందది రా బన్నీ వెళ్ళండి. పాకెట్ మనీ వస్తుందని బావా అక్క కలిసి హనీ అను కాళ్ళు మొక్కుతున్నారు. మాకైనా వాళ్ళకైనా ఉన్నది ఆడపిల్లలు ఒక్కరే. మీ కొట్లాట ఆగురు అన్నదమ్ములు. అక్కడ వాళ్ళు కాలు మొక్కుతుంటే మా వారు మా మరిది దేనికోసం కొట్టుకుంటున్నారు, ఫోన్ కోసం. అన్నదమ్ములు ఇద్దరు. జర బావని మొక్కు, అక్క బావని మొక్కుతుంది.
ఒకరి తర్వాత ఒకరు అత్తమ్మ ఆశీర్వాదం తీసుకుంటున్నారు. ఇంకా నెక్స్ట్ మేమే లైన్లా. వాళ్ళ అక్కల కాళ్ళు మొక్కిస్తున్నారు యశు అంశు చేత. అత్తమ్మ వాళ్ళ దాంట్లో మాత్రం ఇలాంటి ఫార్మాలిటీస్ ఖచ్చితంగా పాటిస్తారు. చాలా మంచిగా అనిపిస్తుంది. మాకంటే పెద్దవాళ్ళు కనుక అక్క బావ ఆశీర్వాదం తీసుకుంటున్నాం మేము. నేను ఇలా కాలు మొక్కి నాకు ఎంత సంతోషమో. ఇంట్లో మొక్కలేదని ఇక్కడ మొక్కించుకుంటున్నాడు. దేవుడికి దండం పెట్టుకొని ఇంకా అక్క ఉపవాసం విడిచిపెడుతుంది. ఉపవాసం విడిచేటప్పుడు అక్క ఒక్కతే కూర్చోకుండా నన్ను కూడా కూర్చోరా అంటే నేనే కూర్చున్నాను. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.